నా హోటల్ సిటీవీ 23 జస్ట్ ఒక వన్ డే గురించి తీసుకున్నా. సో ఎందుకంటే రేపు మార్నింగ్ 7:15కే నాకు మళ్ళీ అది ఉంది ట్రైన్ టు కొలంబో. 7:15 బయలుదేరితే 9:30 చేస్తాను కొలంబో. అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ పోవాలి. ఎయిర్పోర్ట్ పోయి 3 o'clock ఫ్లైట్, అట్లీస్ట్ 1 o'clock వరకు రీచ్ అవ్వాలి. ఈయన ఓనర్ ఇక్కడే ఉంటాడు, ఓనర్ వైఫ్ అండ్ హస్బెండ్. సో ఈయన రిటైర్డ్ టీచర్ అట, సిన్హెలా. సో ఇది హోమ్ స్టే లాగా. ఇక ఆయన వైఫ్ పొద్దున కలిసిన మధ్యాహ్నం. అక్కడ వాళ్ళ కిచెన్ ఉంది, వాళ్ళ మంచిగా ఉంది ఇల్లు. సో ఇది పైన రూము, కిందనేమో నేను చూపిస్తాను టాయిలెట్స్. పైన ఇప్పుడు కింద మంచిగా పైన ఇది రూమ్ ఉంది, నాకు టైమే లేదు ఇప్పుడు. సో గర్ల్ ఫోర్ట్ వెళ్ళాలి. సో ఇది నా రూమ్. 2 o'clock అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 4:45కి ఆక్యుపై చేస్తున్నా, చెకింగ్ చేస్తున్నా. ఏసీ ఉంది, మస్కిటో నెట్ ఉంది, ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ ఉంది. సో డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఇది జస్ట్ $20 per night. సో వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి చూడ ఒక హైట్లో ఉంది, ఇది హైట్లో ఉంది ఈ హోటల్. మొత్తం మెట్లు దిగుకుంటూ వెళ్తే గ్యాల్ మెయిన్ సిటీ వస్తాడు. booking.com ఉంది ఇది. సో గ్యాల్ ఫోర్ట్ ఉన్నట్టుంది, అది చర్చ్. సో ఇక్కడ ఒక క్రికెట్ స్టేడియం కూడా ఉంది గ్యాల్లో. సో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో బ్యూటిఫుల్. ఇది డచ్ వాళ్ళు ఆక్యుపై చేశారు. డచ్ వాళ్ళు చాలా రూల్ చేశారు. వీళ్ళు ఏంటంటే హెరిడిటరీని ఏం డ్యామేజ్ చేయలేదు, మార్చలేదు. సో అందుకే ఇంత బాగుంది. ఇక్కడ కింద తిరిగితే మామూలుగా మంచిగా టీవీ రూమ్, మళ్ళీ సపరేట్ సోఫా సెట్, వైఫై కూడా ఉంది. సో ఇది ఇంకో రూము, డైనింగ్ టేబుల్, ఇవంతా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఉంది, కిచెన్ ఉంది. సో ఇంతకుముందు పొద్దున్న వచ్చినప్పుడు ఇలా ఆస్ట్రియన్ కపుల్ ఉన్నారు ఒకరు. సో నేను టాయిలెట్కి వెళ్దాం అనుకుంటే కపుల్ ఉండరు, వాళ్ళు చెక్అవుట్ చేయలేదు. వాళ్ళు చెక్అవుట్ చేసి మిరిసాకి వెళ్ళారు. నేను ఇప్పుడు చెక్ఇన్ చేస్తున్నా. సో ఇది రూమ్. Your good name? Your name? Chandrakant. Oh, Chandrakant is an Indian name. So it's a Sri Lankan couple. They are your hotel owners. This is City View 23. So it's just 1 kilometer from Gal train station and bus station. So it's very nice actually. So now I am going to Ikkaduva. I will come back and stay here. So this is my tuk-tuk driver. So I booked via Picnic. This is Gal International Cricket Stadium. ఇక్కడ మ్యాచెస్ అవుతాయి ఇప్పుడు కూడా. సో దాని పక్కకే ఇది ముందరనే ఆపోజిట్ బస్ స్టేషన్. సో గ్యాల్ బస్ స్టేషన్. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఇక్కాదువా పోతా, అక్కడ నుంచి ఉన్నవాతున్నా వెళ్తా. సో ఎందుకంటే ఒకసారి రూమ్లోకి వెళ్ళినామంటే మళ్ళీ ఇబ్బంది, అది కొంచెం లోపల ఉంది. 2 kilometers అంటే 200 rupees అంతే బై టుక్ బై పిక్మీ. బయట పెడితే వాడు 500 అడిగిండు, పిక్మీ బుక్ చేసిన 200కి వచ్చింది. సో మళ్ళీ గాల్ మతారా. సో ఈ బస్ మిరిసా వెళ్తుంది. సో ఇది కూడా. సో దీని వెనకాలనే రైల్వే స్టేషన్ ఉంది. సో అన్నీ ఒక దగ్గరనే. సో ఇట్స్ వెరీ కన్వీనియంట్ ఫర్ పీపుల్. సో ఇవి బస్సెస్ ఇక్కడ చూసుకొని ఎక్కొచ్చు. 5 అన్ని బస్ నంబర్స్ ఉంటాయి, సేమ్ నిన్న చూసిన బస్ స్టేషన్ లాగా. సో మనం ఇప్పుడు నేను ఇక్కడికి ఇక్కాదువా వెళ్ళాలి. సో కన్ఫ్యూజ్ అయితే ఎవరిని అడగవచ్చు, అందరూ చాలా ఫ్రెండ్లీ. బస్ స్టేషన్ చెప్పాలంటే మనకన్నా నీట్గా ఉంది. మన బస్ స్టాండ్ల కన్నా నీట్గా ఉంది. సో స్కూల్ కాలేజ్ పిల్లలు, కాలేజ్ అయిపోయినట్టుంది, వాళ్ళ ఇండియాలోకి వెళ్తారు. కరాపిత్యా, నేను ఇప్పుడు ఇంతకుముందు వచ్చినాయి కరాపిత్యా బస్సులు వస్తున్నాయి మిరిసా నుంచి. ఎంత స్కూల్ పిల్లలు. మేడం ఇక్కాదువా బస్. That side, huh? Okay. Ask the police woman for Ikkaduva bus. He said I have to go
bit far at the end of this bus station. Gal, the third largest city biggest city కాబట్టి జనాలు ఫుల్ ఉన్నారు ఇక్కడ. So unlike Mirisa is very calm, quiet. So he is shouting, hello, Ikaduwa. That side. Okay, thank you. So I have to go further. See the beautiful good. We have got school children, college children. This is a control information center. Very busy now suddenly because of college kids. The small shop. Abaraduwa stop, Matara. So ఇది బత్తెగామ, ఇది బలగోడ, ఉప్పువాత్త. So for us it is easy, these names. It's almost like Tamilian name or Kerala names, Malayali names. The control officer. So red buses means they are government buses. Those color means they are private buses. So Matara means that will go to Mirisa. Matara, it is express. Sorry. Dale Ikaduwa. Ikkada vachindi. This is Ikaduwa bus 388/3. Ikaduwa. Yes, come Ikaduwa. It's nice bus. Yes. Okay, thank you. So we have to follow this route. We can't go directly jump in. You can't be bus. Ikaduwa. Yes, you can't be bus. Huh? Country bus. Yes, you can't be bus. No, this is Sri Lankan bus. No, Indian. Indian bus. Yes. Oh, Ashok Leland. Okay. Ikaduwa. I1. ये बस మళ్ళీ మ్యూజిక్ బస్ టైం పాస్ అయిపోతుంది మ్యూజిక్ ఉంటే. కదువా బీచ్ బాగుంది. ఇది కూడా నీళ్ళు కూడా ఎంత టర్కాయిస్ గ్రీన్లో ఉన్నాయి వాటర్, టర్కాయిష్ కలర్లో. సో ఐ డోంట్ నో వెదర్ టర్కాయిష్ ఇస్ బ్లూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ గ్రీన్. బాగున్నాయి. కదువా బీచ్ లేట్ అయింది, 12:30 అయింది. సో ఇంకా పొద్దున వచ్చారుండే, బట్ నేను బయలుదేరేసరికి 9:30 అయింది. మిరిసాల నుంచి గాల్కి వచ్చి గాల్లో నా హోటల్కి వెళ్ళి నా లగేజ్ పెట్టి ప్యాంటు మార్చుకొని వారు షార్ట్స్ వేసుకొని వస్తున్నా. అనుకో చూడండి, ఇది హోటల్ పక్కనే మళ్ళా. సో ఇక్కడ కూడా అని ఏమంటారంటే స్నోర్కెలింగ్ ఫేమస్. ఐ విల్ ఆస్క్ హౌ మచ్ ఇట్ కాస్ట్, బట్ ఇట్ ఈస్ లేట్. I will ask them. Ikaduwa. సో ఇది కొలంబో రూట్ అన్నట్టు. గాల్ నుంచి కొలంబో పోతుంటే ఇకాదువా వస్తుంది 20 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి కొలంబో మళ్ళీ ఒక 120 కిలోమీటర్స్. సో బస్సు అన్నీ ఇట్లా వెళ్తాయి. కొలంబో గాల్ అంటే మాతర నుంచి బస్సెస్ అన్నీ కొలంబో ఇట్లా వెళ్తాయి. మాతర వయా ఎట్లా అంటే మిరిసా, నెక్స్ట్ వెలిగామ, నెక్స్ట్ గాల్, నెక్స్ట్ ఇకాదువా, అట్లా వెళ్ళిపోతాయి ఇట్లా. సో కానీ నేను రేపు ట్రైన్లో వెళ్తున్నా. జస్ట్ వాంట్ టు ఎంజాయ్ ట్రైన్ జర్నీ. సో బస్సెస్ ఆల్రెడీ లాంగ్ డిస్టెన్స్ కాబట్టి కొంచెం 120 కిలోమీటర్స్ అంటే ఒక 2-3 అవర్స్. ట్రైన్లో మనకు మన టాయిలెట్ గిన్నె ఉంటుంది, ఎప్పుడైనా వాష్రూమ్ పోవాలంటే వెళ్ళొచ్చు. అదే బస్ అంటే ఇబ్బంది కొంచెం. సో బాగుంది. ఇక్కడ ఈజీగా ఒక 1 నైట్ 2 నైట్స్ ఉండొచ్చు. సో ఇకాదువా, ఎందుకంటే ఇక్కడ స్నోర్కెలింగ్ ఉంది. స్నోర్కెలింగ్ విత్ టర్టిల్స్. బీచ్ బాగుంది. సో
సో ఇట్ ఈస్ ఎ నైస్ ప్లేస్. ఇప్పుడు నేను ఇక్కడ స్విమ్ చేయాలంటే నా బ్యాగ్ ఎవరైనా చూడాలి. నా బ్యాగ్లో పర్సు, తర్వాత ఫోన్ అనేది ఉంటుంది. పాస్పోర్ట్ అంటే తెలియదు అనుకో, పాస్పోర్ట్ అక్కడ రూమ్లో పెట్టి వచ్చిన. నా పాస్పోర్ట్ బ్యాగ్ అక్కడే ఉంది, ఐప్యాడ్ అక్కడే ఉంది. బట్ పర్స్ ఇక్కడ వెరీ సేఫ్, బట్ స్టిల్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. బికాస్ మన పర్సు పోయిందంటే మొత్తం గోవిందా. ఫోన్ పోయినా, పర్స్ పోయినా, రెండు ఇంపార్టెంట్. పాస్పోర్ట్ మూడు ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాస్పోర్ట్ అండ్ పర్స్. సో దిస్ ఈజ్ కిక్కాదువా. ఎప్పుడు చూసి యూట్యూబ్లో ఇప్పుడు చూస్తున్నాం రియల్గా కిక్కాదువా. ఇక్కడ స్నోర్కెలింగ్ చేస్తుంది. అంటే ప్రైవేట్ వాళ్ళే తెచ్చుకొని చేసుకుంటారు ఇక్కడ స్నోర్కెల్. నేను తేలే స్నోర్కెల్ ఇక్కడికి, అది మోసుకొచ్చుడు మనం యూజ్ చేస్తలేము. సో కావాలంటే మనం ట్రిప్ తీసుకుంటే వాడే ఇస్తాడు స్నోర్కెలింగ్ కిట్. ఇక్కడ ఏం లేవు, జస్ట్ ఫిష్లు ఉన్నట్టున్నాయి అంతే. బట్ వేవ్స్ బాగున్నాయి. శ్రీలంకన్స్ లోకల్స్ కాన్. ఇక్కడ టికెట్ తీసుకున్నాం మేము 20,000 బోట్, గ్లాస్ బోట్ అట. సో ఏంటంటే గ్లాస్ బోట్తో కూరలు చూడవచ్చు అట వెళ్ళి. సో ఒకవేళ స్నోర్కెలింగ్ చేయాలంటే మళ్ళీ 3,000 ఎక్స్ట్రా పే చేయాలి. సో ఒక ఢిల్లీ నుంచి ఒక ఫ్యామిలీ కలిసింది, మన ఇండియన్ ఫ్యామిలీ. సో వాళ్ళతో షేర్ చేస్తున్నా. 20,000 అంటే వాళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి, ముగ్గురు ఉన్నారు, మొత్తం నలుగురం అంటే కిడ్ ఫ్రీ. సో 5,000 అట్లా ఇచ్చాను నేను, మొత్తం 20,000. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం నాకు బెటర్ అయింది, వాళ్ళకి కూడా కొంచెం సేవ్ అయినాయి పైసలు. వాడిదేమో ఒక ఏం చేసిండు, కిడ్ ఫ్రీ అని చెప్పి నలుగురికి తీసుకున్నాడు అంతే. నలుగురు అంటే నలుగురు షేర్ చేసిండు. సో 5,100 అయింది. ఇట్స్ ఓకే. 5,000 అంటే 1,700 ఇండియన్, బట్ గ్లాస్ బోట్. సో ఈజ్ అ బెటర్. సో ఇట్ ఈస్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. సో వీళ్ళు ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, భార్య, కూతురు, వీడు, దే ఆర్ ఫ్రమ్ ఢిల్లీ. ఈ గ్లాస్ బాటమ్ బోట్ అంట. సో కూరలు చూడడానికి వెళ్తున్నాం. ఆయన డ్రైవర్, ఈయన వీళ్ళ బాస్. బాస్? No, boss. ఓకే. No, boss. I'm man, not the boss. ఓకే. సో ఇవన్నీ బోట్స్, గ్లాస్ బాటమ్ బోట్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాం స్నోర్కెలింగ్ చేసుకోవాలంటే. చూస్తాడు మంచిగా ఉంటే చేస్తాం, లేకపోతే గ్లాస్ బాటమ్ బోట్ ఫ్యామిలీ. ఇది ఒకటే గొడవ, ముసలిది అంటది సేఫా అంటది. ఇక్కడికి లోపలికి వెళ్ళట్లేదు, ఇక్కడికే ఉంటాం. Fishes. Corals कहाँ पे यहीं पे और आगे भी है. Corals are there, right, inside. यही तो कोरल है जो नीचे दिख रहा है. Before tsunami, it was very good, कलर but नहीं after है, tsunami, ऐसे they कलर just में mostly ये dead. वाइट कोरल है. डेड हो गए, डेड कोरल. रेड कोरल अलग होता है बेटा. रेड नहीं, डेड. हाँ ये डेड हो चुके हैं. Your good name? What is your name? Name. Asuru. Isuru or Asuru? Isuru. He is Isuru. Any color also, color of coral? No color. वो डेड हो गए हैं. हो जाएगा कलर ये रहा. ये कलर है, वो ब्लैक है. ब्लैक तो मरे हुए हैं. हम 2 साल डेड. ना तो सबको लोगों के हाथ लगता है ना पैर में. సో 1 hour గ్లాస్ బాటమ్ బోట్ ట్రిప్ చేసిన, 1 hour స్నోర్కెలింగ్ చేసిన. స్నోర్కెలింగ్ గేర్ రెంట్కి తీసుకొని. సో లైఫ్ జాకెట్ ఒక 500 ప్లస్ స్నోర్కెలింగ్ అదొక 500. అల్టిమేట్ ఉండే ఇక్కడ స్నోర్కెలింగ్. సో 1 hour కంప్లీట్ చేసిన అందుకే. సో ఈ స్నోర్కెలింగ్ గేర్ బాగుంది, ఇది కొనుక్కోవాలి. సో మనకు బ్రీతింగ్ కానీ దేనికి కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడున్న గేర్ బాగాలేదు. సో ఇక్కడ మళ్ళీ పాటలు పెట్టారు.
కొంచెం ఒక 1 అవర్ పడుతుంది, 1 అవర్ పడుతుంది గాల్. ఇది గాల్ ఫోర్ట్ అంటే డచ్ వాళ్ళు ఉన్నప్పుడు ఇది ఫోర్ట్ లాగా యూజ్ చేశారు, అందుకే నాకు తెలిసి ఇక్కడ కొంచెం రూల్ చేసారేమో. సో ఇక్కడ చాలా బాగుంటాయట షాప్స్ కానీ, ఈవినింగ్ బాగుంటుందని ఈవినింగ్ వచ్చిన ఇక్కడికి. ఇక్కడ పానీపూరి ఉంది, 200 రూపీస్ 3 పీసెస్ అట. సో ఒకరోజు ఓపిక పడితే అయిపోయి అక్కడ తినొచ్చు ఇండియాలో. అంటే 70 రూపీస్ 3 పీసెస్. అది కూడా ఆలు పొటాటో, నాట్ బఠానీ. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడే ఫుల్ తినొచ్చిన మసాలా దోశ. సో ఇది గాల్ ఫోర్ట్. సో ఐ వాజ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ విజిట్ దిస్. బికాస్ ఒక రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ కలిసి చెప్పింది ట్రైన్లో, చాలా బాగుంటుంది, డోంట్ మిస్ ఇన్ ద ఈవినింగ్ అండి. పైతాన్ వేసుకుంది మెడలో. తెలుగు మనమైతే ఉత్సవం వేసుకుంటాం, తెలుగులో ఏదైనా చేస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళు మొత్తం వరల్డ్ని రూల్ చేశారు. మనం ఇట్లే ఉన్నాం. ఇక్కడ బీచ్. సో మళ్ళీ గాల్ బీచ్ ఈజ్ నాట్ ఫేమస్, బట్ పక్కకే ఉంది, ఫోర్ట్ పక్కకే కాబట్టి కొంచెం వెళ్దాం, వెళ్ళి చూస్తాం. ఇక్కడ ఉన్నవాతున వెళ్దాం అనుకున్న బీచ్ బాగుంటుంది, బట్ టైం లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈవినింగ్ నైట్ అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్, గాల్ ఫోర్ట్ మిస్ అవుతా. సో అందుకే స్కిప్ చేసిన. బస్లో కూర్చొని వెయిట్ చేసి మళ్ళీ కిందికి దిగేసిన. అక్కడ స్కై స్క్రేపర్ ఉంది, ఇక్కడ బుద్ధ టెంపుల్ ఉంది, మళ్ళీ బోట్స్ ఉన్నాయి. సో ఇక్కడ లోకల్స్ ఎంజాయ్ చేస్తారు. అంత గాల్ సిటీ. నెక్స్ట్ తిరుగుదాం గాల్ లోపల. గాల్ ఫోర్ట్. సో వీళ్ళు డచ్ వాళ్ళు వెళ్ళిపోయినాక బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు పోయినాక వీళ్ళు రూల్ చేస్తారు. కానీ దీన్ని ఏం అట్లే కొంచెం ప్రిజర్వ్ చేసారు, డ్యామేజ్ చేయలే గాల్ ఫోర్ట్ను. సో దాని మంచిగా లోపల మ్యూజియంస్ ఉన్నాయి 2. సో షాప్స్ ఉన్నాయి, సో రెస్టారెంట్స్. సో బ్యూటిఫుల్. అక్కడ టవర్ ఉంది, టవర్ క్లాక్ ఉంది. మా ఇడి పైతాన్ని వేసుకొని జనాలను ఇక్కడ తడిపిస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం. $1938 ఇన్ని పెట్టిరట. లైట్ హౌస్, గాల్ లైట్ హౌస్. కన్స్ట్రక్టెడ్ బై ద గవర్నమెంట్ ఫ్యాక్టరీ, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్. లైట్లు వేసినా కొద్దిగా బ్యూటిఫుల్ అవుతుంది గాల్ ఫోర్ట్. సో ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది లైట్స్ వేస్తే. ఈ మసీద్ ఉన్నట్టు మసీదే. ఇళ్ళ లోపల మసీద్ ఉందని నాకు అర్థం కాదు. తర్వాత పెట్టిరో మరి వాళ్ళు ఉన్నప్పుడే ఉందంట చూడడం. వెలుగు తురుకోళ్ళంతా గడ్డాలు. ఇది స్ట్రీట్ ఎంత బాగుంది లోపల. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే ఇప్పుడు చీకటి అయిన తర్వాత వీడియో తీయరాదు కాబట్టి ఇప్పుడు తీసేసి సో తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తా. ఒక 2 అవర్స్ స్పెండ్ చేయాలి ఇక్కడ. 2 అవర్స్ స్పెండ్ చేసి మళ్ళీ సేమ్ భూపతి విలాస్కి వెళ్ళి డిన్నర్ చేసి రేపటికి బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకుని. ఇక్కడ రేపు 7:15కి ట్రైన్. సో నాకు బ్రేక్ఫాస్ట్ లేదు రూమ్లో, వితౌట్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను అందుకే. సో బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేయించుకొని సో రేపు వెళ్ళిపోతా. సో 6:30కి అట్లా క్యాబ్, 6:15 6:30కి అట్లా పిక్మీ వస్తుంది. పిక్మీ కానీ ఊబర్ కానీ
జస్ట్ 1 కిలోమీటర్ కానీ లగేజ్ ఉంటుంది కాబట్టి. సో 7:15 ట్రైన్ లేకున్నా ట్రైన్ మిస్ అయినా ఇక్కడి నుంచి 1 అవర్లో కొలంబో ఎక్స్ప్రెస్ వే. సో అంత బాగుంది ఫెసిలిటీ. ఇంకా ట్రైనే 2.5 అవర్స్ అవుతుంది. కావాలనే తీసుకున్నా, ఎందుకంటే ట్రైన్ జర్నీ బాగుంటుంది, మొత్తం కోస్టల్ సైడ్ నుంచి వెళ్తుంది. సో అందుకే. సో 2.5 అవర్స్ అయినా పర్లేదు, మనకు వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్లస్ పాయింట్ ట్రైన్లో. జనాలు ఈవినింగ్ స్పెండ్ చేస్తారు ఇక్కడ మంచిగా, లోకల్స్, ఫారినర్స్. ఇది ఒక కేఫ్, అన్ని కేఫ్స్ ఇక్కడ లోపల హోటల్స్ ఉంటాయి, రూమ్స్ అవైలబుల్. సో ఇదొక అప్పుడు నలిసి ఒక చిన్న టౌన్ లాగా ఉండేది అవి, ఇండియన్ హట్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇండియన్ హట్ అంటే నాకు తెలిసి ఇండియన్ రెస్టారెంట్ అనుకుంటా. తందూరి ఉంది అక్కడ ముందర. సో తందూరి రొటీ చేస్తుండే, వెరీ నైస్. చెక్ చేస్తున్నా పర్స్ ఉందా లేదా. సో ఇది ఇండియన్ రెస్టారెంట్, ఇంత బ్యూటిఫుల్ ఉంది లైట్లలో. ఇది కాఫీ షాప్, డచ్ క్యాఫే. సో డచ్ ఫోర్ట్లో డచ్ క్యాఫే పెట్టినాడు, మినిస్ట్రీ ఆఫ్ టీ, శ్రీలంకన్ వాళ్ళది. సో ఇవన్నీ టూరిస్ట్ని తీసుకొని వచ్చినాయి. సో దిల్మా టీ అదొక మంచి కంపెనీ. సో దిల్మా అంటే వాళ్ళు నేషనల్ క్రికెట్ టీమ్ స్పాన్సర్ చేస్తారు. దిల్మా శ్రీలంకన్ నేషనల్ క్రికెట్ టీమ్. ఇట్లా పైన నడుస్తున్నా, ఇట్లా పైన ఇంకా పైకి ఎక్కొచ్చు. పైకి ఎక్కితే ఇది తీరా సరిగ్గా. సో కింద ఇవన్నీ షాప్స్ ఉన్నాయి, హోటల్స్, రెస్టారెంట్స్, షాప్స్ అన్నీ. సో ఇది హోమ్ స్టే. మళ్ళీ ఇక్కడ ఉండొచ్చు మంచి. ఇక్కడ తీసుకున్నా అయిపో లోపల, నాకు ఐడియా లేదు. నేను స్టేషన్ దగ్గర చూసిన, ఇది కూడా స్టేషన్ దగ్గరనే. నేను ఉండేదైతే స్టేషన్కి 1 కిలోమీటర్ అంతే, 1.5 స్టేషన్. రైల్వే స్టేషన్కి బస్ స్టేషన్కి సేమ్ డిస్టెన్స్, ఒక పక్కకి ఉంటాయి అవి. సో ఇదంతా నడవచ్చు ఇప్పుడు. సో ఇది హోమ్ స్టే, లోకల్స్. వాళ్ళు ఎప్పుడు స్మైల్ ఇస్తారు. వీళ్ళు పైన కూర్చోరు, వీళ్ళకి వెళ్ళాలి. పెంకుటిల్లాగా ఉంది అది. ఎంత బాగుంది అసలు, బ్యూటిఫుల్ హౌస్. అసలు కూల్గా ఉంటుంది, ఇట్లుంటుంది. ఇది కింగ్లీస్ పర్ల్ అట. ఇల్లు కాదు, సంథింగ్ ఏదో ఉంది ఇది. సో అందరూ ఎవరు తింటున్నారు అక్కడ, డిన్నర్ చేస్తున్నారు, గ్రూప్ డిన్నర్. ఇది పార్టీ. ఇక్కడ మన దగ్గర లాగా ఇండియా లాగానే ప్రాబ్లం. ఈ స్ట్రే డాగ్స్ పెద్ద నెత్తిన రాత్రిపూట అరుస్తూ ఉంటాయి. చిన్న చిన్న సందులలో పోతే ప్రాబ్లం రాత్రిపూట. పార్టీ. అసలు వాళ్ళు అప్పుడు డచ్ వాళ్ళు ఉన్నట్టే ఉన్నది ఇది. ఇదొక ఇల్లు. సో పాత పెంకులు అట్లా ఉన్నాయి. సో అది కాకుండా ఇవి కొత్తవి బాగున్నాయి, పాతవి కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి. సో అందుకే వాళ్ళు కొత్త వాడుతున్న రిప్లేస్ చేసి.
తంబిలి హౌస్ అట. సో సర్నేమ్ ఏమో వాళ్ళకి తెలియదు. సో ఇది సువెనీర్ షాప్. రామ్ ప్యాంట్ హోటల్. సో ఇటు మళ్ళీ బీచ్ అంటే ఐ మీన్ సముద్రం. మళ్ళీ పీకాక్ ఇప్పుడే దుంకింది. ముస్లిం ఫ్యామిలీ ఈజీ గుర్తుపట్టచ్చు వాళ్ళు. అక్కడ ఒక షిప్ ఉంది, ఇంకా డ్రోన్ ఫ్లై చేస్తూ. డ్రోన్ ఇది. It's very nice. Yeah, this is సో ఇది హోటల్ లాగా ఉంది. రాంపాట్ హోటలే ఇంతకుముందు చూసింది. ఇవి పైన పెంకుటిల్లు మన సైడ్ ఉన్నట్టు నీ ఊళ్ళో ఉన్నట్టు, బట్ వెరీ స్ట్రాంగ్ మెయింటైన్ చేసారు వాళ్ళు. కేఫ్ హులా వార్టిజన్. సో ఇక్కడ ఉండొచ్చు లోపల ఈజీగా లోపల ఒకవేళ. బట్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా టిక్ని టుక్ తీసుకుంటే దగ్గరే ఉంటుంది. నాకు ఫుడ్ ఉంటాయి పై ఇండియన్ ఫుడ్. ఇక్కడ కూర్చోవచ్చు బెంచ్ల మీద. ఇది మళ్ళీ ఒక స్ట్రీట్ ఉంది, మళ్ళీ ఒక హోటల్. రెస్టారెంట్ పీలర్స్ కార్నర్ కేఫ్ అంట, కెఫే. సో ఇది రెస్టారెంట్. వీళ్ళు చైనీస్ వాళ్ళగా ఉంటారు, ముస్లిం. చైనీస్, సింగపూర్, ఎక్కడ కొరియానో అన్ని ముఖాలు అట్లే ఉంటాయి, చెప్పాను. సో ఇది స్ట్రీట్. ఎంత బాగా వస్తుంది ఇప్పుడు ఈవినింగ్ టైం అయినప్పుడు. లైట్స్తో అట్రాక్టివ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ పైన నడిచినాయి ఇక్కడ లోపల, బౌండరీ వాల్ పైన. సో ఇది ఒక ఇల్లు, మళ్ళీ హోటల్, రెస్టారెంట్. ఫోర్ట్ తారా ఇన్ అట, ఇదొక హోటల్. మళ్ళీ పికాక్స్ మంచి దొరుకుతున్నాయి. మామూలు లాన్ లాగా ఉంది, గార్డెన్ లాగా. ఇటు అయిపోయింది ఆల్మోస్ట్. కిందికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీస్తా. సో చీకటి లోపల. ఇంకా ఉంది అటు సైడ్, బట్ ఇక్కడ కనిపేది కిందికి దిగాలి. సో దిగి వీడియో తీసుకుంటే అట్లే ఫొటోస్ తీస్తే అయిపోతుంది. ఒక 15 మినిట్స్ ముందర వస్తే బాగుంటుండే. సో బ్యూటిఫుల్ కనిపిస్తుంది. టైం సరిపోతుంది, ఆల్మోస్ట్ చీకటైనాకి వచ్చి నో టైం. ఒక స్ట్రీట్లోకి వెళ్దాం.
వెళ్తే తెలుస్తాయి ఎట్లుంది లోపల స్ట్రీట్లో మళ్ళీ హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఇండ్లు ఉన్నాయా, సో మనకు ఐడియా వస్తుంది. ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ టుక్ ఇక్కడ ఒక కాఫే ఉంది. అంత పార్కింగ్. సో ఇదొక స్ట్రీట్. ఏం లేదంతా సో మామూలుగా ఉంది, లైట్స్ ఏం లేవు. సో వేరే లైట్స్ ఉన్నాయి, ఏరుకోదాం ఒకసారి. కొంచెం ఫాస్ట్ నడిస్తే లైట్లా బంద్ లైటింగ్ నేచురల్ లైట్ పోయే లోపల కొన్ని ఫొటోస్ దిగచ్చు. ఫొటోస్ తీయడానికి కొంచెం డివేట్ అయినా. ఇది కొంచెం బాగుంది స్ట్రీట్, అది కొంచెం కలర్ఫుల్గా లేదు, లైట్స్ లేవు, కొంచెం బాగుంది. అసలు ఎంత బాగుంది, బ్యూటిఫుల్ ఉంది గాల్ ఫోర్ట్. సో మనం శ్రీలంకను అండర్ ఎస్టిమేట్ చేస్తాం. There are several important cities, monuments, national gardens, tea and coffee gardens. So we have everything in a small beautiful country, and traveling is very cheap. Trains అయితే 500-600 రూపీస్కి మనకు ఫస్ట్ క్లాస్ టికెట్ వస్తుంది. సో డ్యామ్ చీప్. మన ఫస్ట్ క్లాస్ అయిపోయి ఇండియాలో అసలు ట్రావెల్ చేయలేము మనం ఫస్ట్ క్లాస్లో, అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అన్ని స్ట్రీట్ అన్నీ ఇండ్లు ఉన్నట్టున్నాయి ఒకప్పుడు. సో ఇప్పుడేమో షాప్స్, ఇండ్లు అన్నీ ఉన్నాయి. సెలూన్, అది అలోకా సెలూన్ అట. సో ఈవినింగ్ టూర్స్ వస్తున్నట్టు వెళ్ళాలి. Beautiful cave, Morich ice cream cave, ice cream shop. Fiddlers in cave for the coffee. ఇదొక ఇల్లు, ముస్లిమ్స్ ఇల్లు. ఇదొక ఇల్లు. ఇదొక వాళ్ళ ఐస్ క్రీమ్ కేఫ్, ఐస్ క్రీమ్ షాప్. జ్యువెలరీ షాప్స్ చాలా ఉన్నాయి శ్రీలంకలో. పర్ల్స్, జ్యువెలరీస్, జ్యువెలరీ పర్ల్స్, స్పాస్ ఇలా ఉన్నట్టు. ఇదొక స్ట్రీట్, అదొక స్ట్రీట్. ఇది చిన్న చౌరస్తా, ఇదొక స్ట్రీట్. ఇంత బ్యూటిఫుల్ ఉంది నిజంగా. ఇదొక స్ట్రీట్. సో మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు 16th centuryలో ఇక్కడ ఎట్లున్నారు డచ్ వాళ్ళు.
ఇంత వాళ్ళు కూల్ లైఫ్ ఉండే ఇక్కడ. ఇక్కడికి వచ్చి వాళ్ళు వేరే కంట్రీని ఆక్యుపై చేసి సో వాళ్ళు ఇట్లా ఫోర్ట్ పెట్టారు. చెప్పుల షాప్ ఇది. హెరిటేజ్ మళ్ళీ కేఫ్, షుగర్ బిట్రో కేఫ్, బిస్ట్రో సారీ, షుగర్ బిస్ట్రో నాట్ బిట్రో. ది హౌస్ ఆఫ్ ఆర్ట్స్. ఓకే, చీకటి అయిపోయింది, సరిగ్గా రాదు ఇక వీడియో. సో ఇట్ ఇస్ బెటర్ టు స్టాప్. సో పిక్ మెకానిక్ టుక్ దొరకలేదు, టుక్ ట్రై చేయలేదు. బస్ వచ్చింది, సిటీ బస్, వెంబడే చెయ్యి ఊపుతాడు ఆపేసిండు. సో జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి 30 రూపీస్, శ్రీలంకన్ రూపీస్. సో అక్కడ టెంపుల్ కూడా ఉంది, మన హిందూ టెంపుల్. సో ఇది గాల్ రైల్వే స్టేషన్. హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఇంకా ట్రైన్కు. సో ఇది జస్ట్ బస్ స్టేషన్. అక్కడ దిగిన బస్ స్టాండ్లో వెళ్తున్నాయి కదా, అక్కడ బస్ స్టేషన్ అది. సో అక్కడ దిగి జస్ట్ డ్రాగ్ చేసుకుంటూ వచ్చిన. సో దాని ఆపోజిట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో 29th ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఉంది ఇక్కడ గాల్లో. సో మనం ఆ టైంకి ఉంటే బాగుండేది. సో అదే అక్కడ క్లాక్ టవర్ ఉంది కదా, అది గాల్ పోర్ట్. అది నేను పోయిన రాత్రి. సో అక్కడ చెట్ల వెనకాల కనిపించేది గాల్ క్రికెట్ స్టేడియం. బ్యూటిఫుల్ ఉంది, చిన్నగా ఉంది కానీ బట్ వెరీ గ్రీనిష్. ఇదంతా ఇది మెయిన్ రోడ్. అది అక్కడ మున్సిపల్ ఆఫీస్, అందరు ఆఫీస్కి వచ్చారు, అక్కడ మున్సిపల్ ఆఫీస్ అది. సో ఇది పార్క్, పెద్ద పార్క్ ఇది. సో ఇది మెయిన్ రోడ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో మనలాగా మొత్తం ఆక్యుపై చేయలేదు ఫుట్పాత్ కింద. సో అది పరిస్థితి. సో అందరు టికెట్స్ తీసుకుంటారు. సో కొలంబోకి వెళ్ళాలంటే సో ఈ ట్రైన్ ఏంటంటే 6 o'clock మాతర నుంచి బయలుదేరుతుంది. మాతర అంటే మన మిరిసా నుంచి మళ్ళీ ఒక 17 kilometers. మాతర నుంచి బయలుదేరుతుంది 6 o'clock. సో కొలంబో తర్వాత ఇంకొక స్టాప్లో ఆగిపోతుంది. సో ఆల్మోస్ట్ 9:45కి అక్కడ చేరుతుంది. కొలంబోకి 9:35కి చేరుతుంది. సో నాకు 3 o'clock ట్రైన్ అంటే సారీ ఫ్లైట్ 1కి ఉండాలి, 12:30, 1. సో ఐ హ్యావ్ ఎనఫ్ ప్లెంటీ ఆఫ్ టైమ్, నో నీడ్ టు వరీ. సో ఇది ఎంట్రన్స్. సో అన్ని టికెట్స్ పొద్దున్నే ఎక్కడికి వెళ్ళటో అక్కడికి వెళ్తున్నాను. కొలంబో, అనురాధపుర, క్యాండీ టైం టేబుల్ ఇది. టికెట్లు ఏమో 7:15 చూపించింది, ఇక్కడేమో 7:25 చూపిస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 4:10కి స్టార్ట్ అవుతుంది కొలంబో ఫోర్ట్ మరదానా. కొలంబోకి 4:10 ఫస్ట్ ట్రైన్. తర్వాత 5 o'clock నెక్స్ట్ ట్రైన్. తర్వాత 5:57 ఓన్లీ మండే టు సాటర్డే. తర్వాత 7:03 కొలంబో మరదానా బట్ 7:25. సో తర్వాత 8:50, 10:50, 1:50, 2:50, 3:35. సో వరుసగా ఉన్నాయి 4:42 ట్రైన్స్. సో ఇక్కడ ఆయన టికెట్ అడుగుతాడు, టికెట్ తీస్తా బయటకు. టికెట్ తీసి పెట్టినా జేబుల నుంచి. సో ఈ టికెట్ ఇప్పుడు 1 month కింద బుక్ చేసుకుని. సో ఈ టికెట్ చూపించి లోపలికి. సో వాళ్ళకి ఇప్పుడే టికెట్ చూపించిన. నా నెక్స్ట్ ట్రైన్ 7:25. సో ఇక్కడ క్యాంటీన్ ఉంది, చూస్తే మన టీ తాగిన ఆల్రెడీ కానీ బట్ మన చిన్న లైట్ బ్రేక్ఫాస్ట్, వాటర్ బాటిల్. ఎందుకంటే ట్రైన్లో కాస్ట్లీ వాటర్ బాటిల్స్. స్టేషన్ మాస్టర్ ఇక్కడ. సో ఆయన అడిగిండు నెక్స్ట్ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తే ప్లాట్ఫామ్ 1 అని చెప్పి. సో ఇది క్యాఫెటేరియా, ఇది ప్లాట్ఫామ్స్. సో జెంట్స్ టాయిలెట్ ఉంది, వెయిటింగ్ రూమ్ ఉంది. సో ఇది ప్లాట్ఫామ్ 1. ఇప్పుడు 7 o'clock ఫస్ట్ ట్రైన్ ఉంది. సో ఇది ప్లాట్ఫామ్ 1, అది ప్లాట్ఫామ్ 2. చిన్న ట్రైన్ స్టేషన్, ఎక్కువ ట్రైన్స్ కూడా లేవు. బట్ మనకి ట్రైన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇది తీసుకోవాలి. ఇది ఎగ్జిట్లో ఇక్కడ టికెట్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఎగ్జిట్లో టికెట్ చెక్ చేస్తారు ఇక్కడ శ్రీలంకలో. సో RPF, ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో ఇది ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3, ప్లాట్ఫామ్ 4. ఓన్లీ 4 ప్లాట్ఫామ్స్. సో
ఉన్నవాడికి నీట్గా ఉంది. అది పక్కనే ఒక రోడ్డు. నేను ఆ రోడ్డు మించి నేను పిక్ మీ తీసుకున్నా. పిక్ మీ బస్ స్టాండ్లో బుక్ చేస్తే ఇది ఆ రోడ్డు మీదకి వచ్చింది. ఎందుకంటే బస్ స్టాండ్లో వాళ్ళు రానియరట టు కోల్. వాడు బస్ స్టాండ్లో అడిగితే 500 చెప్పిండు, పిక్ మీ 200కి వచ్చింది. సో ఇది అనౌన్స్మెంట్. ఇక్కడ ఎంట్రన్స్ ఇది ఓన్లీ ఎంట్రన్స్. ఇది నో ఎంట్రీ. అట్లా పోదు, అట్లా ఎగ్జిట్. అది ఎంత బాగా పెట్టారు. ఇక్కడ మనం టికెట్ తీసుకొని పే చేసి పోవాలి. సో పే చేసి అలా లోపలికి పోవాలి. గుడ్ సిస్టమ్. అప్రిషియేట్ ఇట్. అది లోపల డైనింగ్ హాల్. కూర్చొని ఇది ఏమైనా కొనుక్కోవచ్చు, వాటర్ బాటిల్స్. సో డైనింగ్ హాల్ అది. I will see what I can eat. సో ఫస్ట్ అయితే టీ తాగుతా. మంచి అక్వేరియం ఉంది, ఇక్కడ కూర్చొని తాగొచ్చు, కూర్చొని టైం పాస్ చేసుకోవచ్చు. సో అండర్ వాటర్ ఐ లైక్ ఇట్. ఐ లైక్ వెరీ మచ్ అండర్ వాటర్ వరల్డ్. సో ఆఫ్టర్ డూయింగ్ స్నార్కెలింగ్. How much is small water bottle? Small. 90. Big? 160. 160. Okay. I will take big. One big and one tea. How much? Yeah. 160. 160. One tea. 260. 260. Okay. ట్రైన్ వస్తుంది 7:25 7:15 కానీ. సో ట్రైన్ వస్తుంది. సో 6057 నంబర్. సో ఇట్ 9:35కి కొలంబో ఫోర్ట్ స్టేషన్ రీచ్ అవుతుంది. సో ఇది ట్రైన్. నాది ఏసీ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో ఏసీ ఉంటుంది, అంతే సెకండ్ క్లాస్లో ఉంటుంది. సో నా సీట్ నెంబర్ A32. సో ఇటు సైడ్ మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా నీ ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఇంజన్ వెనకాలనే ఉంటుంది. ఈమె ఢిల్లీ నుంచి వచ్చింది, తమిళ అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది. ఈమె ఒక 10 days ఇక్కడ 10-12 days సోలో ట్రావెలర్. So I have to look for a coach and ట్రైన్ వస్తుంది 7:25 7:15 కానీ. సో ట్రైన్ వస్తుంది. సో 6057 నంబర్. సో ఇట్ 9:35కి కొలంబో ఫోర్ట్ స్టేషన్ రీచ్ అవుతుంది. సో ఇది ట్రైన్. నాది ఏసీ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో ఏసీ ఉంటుంది, అంతే సెకండ్ క్లాస్లో ఉంటుంది. సో నా సీట్ నెంబర్ A32. సో ఇటు సైడ్ మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా నీ ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఇంజన్ వెనకాలనే ఉంటుంది. ఈమె ఢిల్లీ నుంచి వచ్చింది, తమిళ అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది. ఈమె ఒక 10 days ఇక్కడ 10-12 days సోలో ట్రావెలర్. సో ఐ హ్యావ్ టు లుక్ ఫర్ ఏ కోచ్ అండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా నుంచి. సో 9:35కి కొలంబో ఫోర్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా నా టికెట్ చెక్ చేసి నేను టీటీ. సో ఇది కాల్ జస్ట్ 2-3 minutes అండ్ స్టార్ట్ అయ్యింది. ఎక్సలెంట్ స్పీడ్. ట్రైన్ కూడా చాలా బాగుంది, ఖాళీగా ఉంది ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ ఎంత 1200 LKR అంటే ఇండియన్ 400 రూపీస్. దిస్ ఇస్ 2 hours 20 minutes జర్నీకి 400 రూపీస్ అంటే చీప్. ఫస్ట్ క్లాస్ ఏసీ, ఫస్ట్ ఏసీ. దిస్ ఇస్ కాల్ టు కొలంబో ఫోర్ట్ స్టేషన్ ట్రైన్ 6057. మధ్యలో ఒక 4-5 స్టాప్స్ ఉన్నాయి. దాని తర్వాత మరదానా వెళ్తుంది. మరదానా మాతరలో స్టార్ట్ అయింది. మాతరలో 6కి స్టార్ట్ అయింది. సో ఇట్లా డైలీ ఒక 6-7 ట్రైన్స్ ఉన్నాయి. బస్సు ఇంకా ఫాస్ట్, కానీ బస్ జర్నీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ట్రైన్. వీ కాంట్ కంపేర్. సో
దెర్ ఇస్ నో కంపారిజన్. ఇక్కడ మంచిగా వాష్రూమ్స్ ఉంటాయి, పెద్ద సీట్స్ ఉంటాయి, సో రిలాక్స్ అవ్వచ్చు. ఇందాక 8 o'clock క్లాస్ ఉంది, క్లాస్ వినవచ్చు కామ్గా. ఇంటర్నెట్ పనిచేస్తుంది చూడాలి. ఇంటర్నెట్ ఇది ఆన్ ఆఫ్ ఉంది, బట్ ఐ విల్ ట్రై. 8 to 9. Now it is almost 7:30. ఇప్పుడే ట్రైన్లో దిగిన కొలంబోలో. ఆ ట్రైన్ నేను వచ్చింది. సో ఏ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఏ, బి. సో ఫస్ట్ క్లాస్ రెండు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ ఏ, ఫస్ట్ క్లాస్ బి. నేను ఫస్ట్ క్లాస్ ఏ, సీట్ నెంబర్ 32. సో ఇక్కడ లిఫ్ట్స్ కూడా లేవు. సో లగేజ్ పైకి ఎత్తి రావాల్సి వచ్చింది. సో వీళ్ళు స్టిల్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి ఇది విషయం మాత్రం, స్టేషన్స్. సో ఆల్మోస్ట్ 10 అయింది, 9:35 యాక్చువల్ అరైవల్. సో ఆల్మోస్ట్ 20 minutes, 50కి దిగిన 15-20 minutes లేట్ అయింది. ఇట్స్ నాట్ బ్యాడ్, ఎందుకంటే నాకు చాలా టైం ఉంది ఫ్లైట్. సో ఇప్పుడు ఒక ఇండియన్ రెస్టారెంట్ పోయి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో దానికి టుక్ తీసుకోవాలి. టుక్స్ ఏంటంటే పిక్ మీ బుక్ చేస్తే, మనం ఊబర్ బుక్ చేస్తే స్టేషన్ దగ్గర రానియరు. కొంచెం స్టేషన్ బయటకు పోయి బుక్ చేస్తే బెస్ట్, ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ స్టేషన్లో మాఫియా ఉంటుంది ఎక్కడైనా కానీ, వాడు టుక్ మాఫియా. సో వాడు స్టేషన్లో అడిగినామనుకో వాడు 500 అడుగుతాడు. అదే మనకు పిక్ మీ కానీ ఊబర్ కానీ 200 వస్తుంది. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇండియన్ రెస్టారెంట్ టు హ్యావ్ brunch and then I will pack something for the flight. So okay, very nice train. So excellent. That is my first class seat. ఫుల్ కోస్టల్ ఏరియా నుంచి వచ్చింది ట్రైన్ అంతా, మొత్తం ఆల్మోస్ట్ 2.5-3 hours. సో ఇక్కడ ఈయన పల్లీలు ఇవన్నీ అమ్ముతున్నాడు. సో 200 grams 100 grams 200 rupees. బఠానీలు, పల్లీలు, శనగలిగిన పుట్నాలు. ఇదే నేను ఇక్కడ కొన్న వెలిగామల 100 rupees. సో ఇది స్టేషన్ కాబట్టి 200 rupees. ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సివ్. ప్రాబ్లం. సో చిప్స్ అన్నీ. సిన్హలా దానే. యువర్ నేమ్? జానక. ఓకే, థ్యాంక్ యూ.